వరలక్ష్మి గారు, మరి ఈ నెల 28వ తారీఖున ఏసీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏకైక రాష్ట్ర రాజధానిగా అమరావతిని తీర్మానించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అసలు అమరావతి మహిళగా ఎలా అనిపిస్తుంది ఈరోజు దీన్ని చూస్తుంది? అదైతే చాలా సంతోషించదగ్గ విషయం అండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం మేము. పార్లమెంట్లో ఈ మధ్య పంపిస్తే ఏదో కొన్ని దానికి డిజిటల్ అవాంతరాలు వచ్చినాయి అని చెప్పేసి వెనక్కి పంపించారన్నారు. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రేపు 28న ఇక్కడ ఒకరోజు అసెంబ్లీకి పెట్టి పంపించడం అయితే చాలా బాగుంటుంది. మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడికి 11 సీట్లు వచ్చినాయి కదా, జగన్మోహన్ రెడ్డి కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి మేము. ఎందుకంటే పాపం అమరావతి ఉన్నప్పుడు ఇదివరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒప్పుకున్నాడు, మరి ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఒప్పుకుంటాడని చూడాలి దానికి. అందుకే ఆ ఒప్పుకోపోయినా ఆయనకు పెద్ద ప్రతిపక్ష హోదా ఏం లేదు కాబట్టి ఇట్లాంటప్పుడు ప్రతిపక్ష హోదా లేదులేని మేమైతే చాలా సంతోషిస్తున్నామండి. ఇడిగా ఆయన ఎట్ట మాట్లాడినా లేదు కానీ ఇట్లాంటప్పుడు ఆయనకు లేపాటం చాలా బాగుంది. ఎందుకంటే అమరావతి అసలు ఆయనకి ఇష్టం లేని పని, ఒకళ్ళు ఒప్పుకున్న మనస్ఫూర్తిగా ఇష్టపడ్డా ఆయన. ఎందుకంటే ఆయనకు అంత అమరావతి అంటే అసలు ఆయనకి ఎందుకో అంత ఇష్టం లేదు. ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోవటం చాలా మంచిది. ఆయన కూటమి ప్రభుత్వానికి కూడా ఇది ప్లస్ పాయింట్. అంటే ఇప్పటి వరకు కూడా అమరావతిని వ్యతిరేకించిన పార్టీ వైసీపీ పార్టీ. 3 రాజధానుల కాన్సెప్ట్తో ముందుకెళ్ళింది. ఇప్పుడు గెజిట్ ఒకవేళ అమరావతికి రాజధానిగా ఉండాలనే తీర్మానం చేసినప్పుడు ఈ 164 మందితో పాటు 11 మంది కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందంటారు. తప్పకుండా వాళ్ళు చేసినా చేయకపోయినా లెక్కేం లేదండి. 164 మంది ఉంది. మరి వాళ్ళ ప్రజాబలం అంతా కూటమి ప్రభుత్వానికే ఉంది కాబట్టి అమరావతి రాజధానిగా వాళ్ళు డిక్లేర్ చేసిన వీళ్ళు అసలు వద్దంటానికి కూడా లేదు, నోరు తెరవటానికి. ఇల్లు ఈడప్పుడల్లా రాని వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎట్టొస్తారు? ప్రజల సమస్యల మీద పోరాటం చేయని వాళ్ళు వాళ్ళ రాజధాని అమరావతి అని అందరూ ఒప్పుకోనే కదా వాళ్ళని గెలిపించింది. నువ్వు కాదన్నందుకు 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడే నువ్వు అవునన్నా కాదన్నా అమరావతి రాజధానిగా దాని పనులు అవి చేసుకుపోతున్నారు శుభ్రంగా. ఎన్ని వేల కోట్లు పెట్టి 50,000 కోట్లు పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు చక్కగా పనులన్నీ టక్టక్లు ఆడుతున్నాయి. 24/7 అసలు షిఫ్ట్లు వారీగా డే అండ్ నైట్ చేస్తానే ఉంటారు పనులు. వీళ్ళు ఇప్పుడు అవునన్నా కాదన్నా చేస్తానే ఉంటారు. ఇవాళ ఒప్పుకోని ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ అంటే అసలు ఇష్టం లేని ప్రభుత్వం కాదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టం లేని ప్రభుత్వం పక్కన పెట్టి ఇష్టం లేని వ్యక్తి ఎవరన్నా ఉండారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారండి. అంటే ముఖ్యంగా ఇక్కడ కేంద్రానికి ఈ అమరావతిని గెజిట్ చేయాలి, రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలి అనే అంత అవసరం, అంత ఆవశ్యకత ఏంటంటారు అసలు? కేంద్రం కూడా ఇప్పుడు ఉంది కదండి కూటమి ప్రభుత్వంలో. ఇప్పుడు వాళ్ళు కూడా ఉండారు కాబట్టి కంపల్సరీ వాళ్ళు కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే వీళ్ళందరూ ఒప్పుకొని మరి ఇవన్నీ చేస్తారనే కదా వాళ్ళని కూడా గెలిపించింది జనం. బీజేపీ వాళ్ళని కూడా సెంట్రల్లో ఉంది, మరి రాష్ట్రానికి సహాయం చేస్తుంది. మళ్ళీ అమరావతి పునర్జీవం పోతారనే కదా వాళ్ళని ఒప్పుకొని వాళ్ళకి అన్నీ చేసి వాళ్ళని గెలిపించింది. కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా ఉంది అమరావతి రాజధానిగా వాళ్ళు చేయాల్సిన ఆవశ్యకత కేంద్రానికి కూడా ఉందండి. ఎందుకంటే ఆ రాజధాని మీద వాళ్ళు 10,000 కోట్లు పెట్టుబడి కాలం నాడు పెట్టారు 5 ఏళ్ల క్రితం. మరి అవన్నీ అప్పుడు ఇష్టపడే పెట్టారు కదా వాళ్ళు. మధ్యలోగా ప్రభుత్వం మారింది, మేమేం చేయమని వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా మళ్ళీ ఇప్పుడు కలిసి పోటీ చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు పెట్టిన ఇదంతా ప్రజల డబ్బే, పెట్టుబడి కాదంటారు. ఇంత పెట్టి పోనీ ఇంత 29,000 మందిని రోడ్డుని పడేయమంటారు. మా 29,000 మంది ఒక్కొక్కరు లేరు. వీళ్ళన కుటుంబాలు ఎంతమంది 1,50,000 మంది ఉండవు 29 ఊళ్ళల్లో. మేమందరం రోడ్డును పడమంటారు మరి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పెట్టేటప్పుడే చెప్పాలి. మోడీ గారు కూడా మళ్ళీ వచ్చి శంకుస్థాపన మళ్ళీ వచ్చి చేశారు కదా, పునర్వైభవం తీసుకొస్తాం ఢిల్లీ స్థాయిలో చేస్తాం అప్పుడు చెప్పారు. మళ్ళీ వచ్చారు. అవన్నీ కూడా చేసిన తర్వాత జనానికి కూడా నమ్మకం వచ్చింది. తప్పకుండా పార్లమెంట్లో కూడా ఇది గజిట్ వాళ్ళు చేస్తారండి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఏ రాష్ట్రాన్ని లేకపోయినా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా వచ్చి చేస్తారేమో. ఇప్పటి నుంచి అయినా ఏ రాష్ట్రం అన్నా ఇట్లా ఇడిపోయి రాజధానులు కావాలంటే దీని గురించి అయితే కంపల్సరీ సెంట్రల్లో ఆలోచించి కేంద్రం వాళ్ళు కూడా ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేయాలండి. ముఖ్యంగా ఇక్కడ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాజధానికి కూడా ఇలా గెజిట్ తీసుకున్న అవసరం అయితే ఇప్పటివరకు రాలేదు. కేంద్రం ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే గెజిట్ కావాలని చెప్పేసి ముందుకెళ్తూ ఉంది. అంటే గెజిట్ చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, ఎలాంటి లాభం కలిగే అవకాశం ఉందంటారు? గజిట్ చేయటం వల్ల అండి ముఖ్యంగా ఇక అమరావతి రాజధాని కాదని చెప్పే అవసరం లేదు. రైతులు ఇట్టా రోడ్డును పడి మేము కూర్చోవలసిన అవసరం ఉండదండి. ఇట్టా పోయిన 5 ఏళ్లలో మేము ఎంత కష్టపడ్డాం మీ అందరూ తెలుసు. మీరు అన్నీ చూసిన వాళ్ళే పద్దాక మమ్మల్ని 1631 రోజు లక్షణ మా గోడ ఆలకిచ్చిన అధికార ప్రభుత్వం ఒక్కళ్ళు రాల. పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అట్లాంటి పరిస్థితులు ఇక రావు. ఇదే అమరావతి అని చచ్చినట్టు వాళ్ళు చేసినా చెయ్యకపోయినా ఇక అమరావతి మారుతానని చెప్పి మానసికంగా మమ్మల్ని బాధ
పెట్టే ప్రయత్నం అయితే ఉండదు. కోర్టులు చెప్పినా కూడా వాళ్ళు లెక్క చేయలేదు. పోయినసారి హైకోర్టు తీర్పిచ్చినా ఆయనకి రాజ్యాంగం లెక్కలేదు. మరి పార్లమెంట్ గజెట్ ఇచ్చిన తర్వాత అన్నా మరి కేంద్రం నుంచి వచ్చింది కనుక ఇది రాజధాని అని నోరు మూసుకొని కూర్చుంటారేమో చూడాలి. అసలు వాళ్ళు అధికారంలో రారులేండి ఇక. ఎందుకంటే ఒక 5 ఏళ్లలో అసలు రాష్ట్రం మొత్తం అతలాకుతలం చేశారు. ఎక్కడ సరిగ్గా ఏది లేదు. ఇంకా పైపెచ్చు మేము చేసినట్టు ఇంకా చేయట్లా, మమ్మల్ని కావాలంటున్నారని చెబుతున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మా కోసం ఎదురు చూస్తున్నారు జనం అని చెబుతున్నారు. వీళ్ళకి ఈ దండాలు పెడుతున్నారు ఎవరిని గదిలిచ్చినా కూడా. ఇంకేళ్ళ కోసం ఎదురు చూసేది ఎవరయ్యా? ఇంకా వాళ్ళు ఆయన చెప్పుకోవటం తప్పితే ప్రెస్ మీట్లు పెట్టి ఈయన కోసం ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తున్నారేమో కానీ పిల్లలు ఎవడు ఎదురు చూడట్లేదు. అయ్యా నీ కోసం నీ పని నువ్వు చూసుకోమని. అయితే కోర్టులో ఏమన్నా జడ్జి ఎదురు చూస్తున్నాడేమో, ఎప్పుడు వస్తాడు ఈయన వాయిదాలు శుక్రవారం అని. మేము ఎవరు ఎదురు చూడట్లేదు జనం అయితే. ఆ రకంగా ఏడిపించి మమ్మల్ని చదువు చేశాడు. ఇది గజెట్ చేస్తే మాత్రం మా చాలా సంతోషంగా. గజెట్ చేసిన తర్వాత జనానికి ఒక రకమైన భరోసా వచ్చిద్దండి. ఎందుకంటే పక్కన ఇప్పుడు మళ్ళీ పూలింగ్ అని వెళ్తున్నారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అండి. వెళ్ళేటప్పుడు ప్రతి వాళ్ళకి ఇది ఒక భయం. పోయినసారి తీసుకుంటే వాళ్ళు అందరూ 5 ఏళ్ళు చచ్చారు, అప్పుడు వాళ్ళు పాపం మా అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చి, ఇప్పుడు ఎట్టాగా అని అనుకుంటున్నారు అని వాళ్ళు నవ్వుతున్నారు. ఈసారి మేము కూడా మాకు కూడా మీరు తోడు రావాలని చెప్పి మా మొహాన్ని నవ్వి చదువుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిది అంత బలంగా ఉంది మనసులో, ఎవరి కాళ్ళకి బయట పడతలేదు. కానీ ఆయన వస్తే ఇది కాదంటాడు, మళ్ళీ ఎట్లా మన పొలాలు ఇచ్చని. అందుకని కూటమి ప్రభుత్వం కూడా ఇది కరెక్ట్గా చేస్తే కూటమి ఎంత దూరమైన వీళ్ళకి పొలాలు కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎవరికైనా ఇస్తారండి పూలింగ్ పొలాలు. తతిమ్మ ఊళ్ళు, పడమటి ఊళ్ళు కూడా అందరూ కూడా ముందుకు వచ్చేస్తారు. ఆ భయం లేకపోతే ప్రతి వాళ్ళు ఇస్తారు. ఇంకా ధైర్యంగా ఏ పనులైనా చేస్తారండి. కార్యకర్తలైనా ఏదైనా సరే చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకుండా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నామండి.